హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఎపిసోడ్ 2. నిన్న చూపించిన ఈ పెయింటింగ్ ని ఒక కేక్ బోర్డ్ మీద వేశాను. ఈ ఆర్ట్ గురించి నేను కొన్ని పాయింట్స్ చెప్పాలి. నెంబర్ 1, బోర్డ్ సెంటర్ పాయింట్ నుంచి మనకు కావాల్సిన సైజెస్ లో డిఫరెంట్ సర్కిల్స్ ని డ్రా చేసుకోవాలి. అప్పుడే డాట్ సర్కిల్స్ పర్ఫెక్ట్ గా ఉంటాయి. నెంబర్ 2, పెయింట్ కన్సిస్టెన్సీ. నేను ఈ 3 కలర్స్ యూజ్ చేసి చూపిస్తాను. ఎప్పుడు కూడా పెయింట్ ని మనం షేక్ చేయాలి, అప్పుడే ఎగ్జాక్ట్ కలర్ వస్తుంది. పెయింట్ డాన్స్ చేస్తుంది చూసారా? నేను వేసిన ఈ డాట్స్ కి పెయింటింగ్ కన్సిస్టెన్సీ ఎలా ఉంది? ఫ్రీ మూమెంట్ ఉండాలి అన్నా, పర్ఫెక్ట్ గా రావాలి అన్నా మెయిన్ పెయింట్ స్మూత్ గా ఉండాలి. ఈ కలర్ డ్రై అయిపోతుంది చూసారా? డాట్ పెడుతుంటే థిక్ గా ఉండడం వల్ల పెయింట్ మొత్తం సెంటర్ లో ఉండిపోతుంది. మనం పెయింట్ చేస్తున్నప్పుడు స్టార్టింగ్ లో స్మూత్ గా ఉన్న గాలికి డ్రై అయిపోతూ ఉంటుంది. సో మీరు మధ్యలో 1 or 2 డ్రాప్స్ వాటర్ యాడ్ చేసుకుంటూ మళ్ళీ స్మూత్ కన్సిస్టెన్సీ వచ్చేలా చూసుకోవాలి. ఎపిసోడ్ 1 లో నేను చెప్తా అన్న మిస్టేక్స్ ఇవే చూసారా? నేను పెయింట్ థిక్నెస్ చూసుకోకుండా ఆర్ట్ ని వేసా, అందుకే నా ఆర్ట్ లో డాట్స్ క్లియర్ గా ఉండవు. సెకండ్ మిస్టేక్, కేక్ బోర్డ్ మీద వేయడం వల్ల అది అట్టముక్కలా ఉండడం వల్ల పెయింట్ ని అబ్జర్వ్ చేసుకుంది. థర్డ్ మిస్టేక్, స్టార్టింగ్ లో చూపించినట్టు సర్కిల్స్ డ్రా చేసుకోకపోతే ఇలా పర్ఫెక్ట్ సర్కిల్లో డాట్స్ పెట్టడానికి అవ్వదు. సో సర్కిల్స్ కంపల్సరీ డ్రా చేసుకోవాలి. మీకు నచ్చిన డిజైన్స్ లో డాట్ మండలాన్ని ట్రై చేయండి. చూసారా? అప్పుడప్పుడు ఇలా మనం వేసిన పెయింటింగ్ డిస్టర్బ్ అవుతూ ఉండొచ్చు. సో చూసి జాగ్రత్తగా వేయండి. Stay tuned to my channel for more videos. Subscribe to Lalita's Little Arts.